ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం మొదటి భాగం చూస్తున్నాము. మొన్న భగవద్గీతపై స్వామీజీ శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్పిన మొదటి లెక్చర్ గురించి అంతకుముందు వారం చూసాము. ఇప్పుడు రెండవ లెక్చర్ అనమాట. వరుసగా 3 ఉపన్యాసాలు ఇచ్చారు భగవద్గీత పైన శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇది రెండవ లెక్చర్ అనమాట. మొదటి లెక్చర్లో ఏం చెప్పారంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, దేని యొక్క సారము భగవద్గీత అని చెప్పి మనకు వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, వీటన్నిటి గురించి కూడా స్వామీజీ చాలా విపులంగా చెప్పుకుంటూ వచ్చారు మొదటి లెక్చర్లో. ఈరోజు అసలు కథ చెప్తున్నారనమాట. మీకు అందరికీ ఇది తెలిసిందే, భగవద్గీత ఈ సారం అనేది తెలిసిందే. అయితే స్వామీజీ ఏ విధంగా చెప్పారన్నది ఈరోజు మనం చూస్తామన్నమాట. స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి దానికి వెనుక కొంత పరిచయం అవసరం. అంటే ఇది ఎవరికి చెప్తున్నారు? ఫారినర్స్ చెప్తున్నారు, అమెరికాలో చెప్తున్నారు. కాబట్టి ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఎక్కడ చెప్పబడింది భగవద్గీత? యుద్ధక్షేత్రంలో చెప్పబడింది. అది మొదట చెప్తున్నారు. చెప్పి 5000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం అని స్వామీజీ చెప్తున్నారు అనమాట. అంటే మహాభారతం జరిగిన సమయం అదే అని చెప్పి దాదాపు ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం ఒక వంశంలో, ఒక రాజవంశంలో ఇద్దరు, అంటే అన్నదమ్ములు వరుసలు ఇద్దరు, వాళ్ళిద్దరికీ కూడా యుద్ధం వస్తుంది. దేని గురించి? పవర్ గురించి, అధికారం గురించి. అయితే ఇందులో వాళ్ళ పేర్లేమో పాండవులు, కౌరవులు. పాండవుల వైపేమో ఏముంది? ధర్మం ఉంది. న్యాయంగా ఎవరికి చెందాలి? ఇది పాండవులకి రాజ్యం చెందాలి. అయితే ఈ కౌరవులందరికీ కూడా బలం ఉంది. ఆ బలం వల్ల ఏం చేశారనమాట, ఇది మాకే చెందాలి అని చెప్పి వీళ్ళకి రాజ్యాన్ని ఇవ్వకుండా అడవులకి పంపించారు. పంపించినప్పుడు వీళ్ళు కనీసం ఒక 5 గ్రామాలైనా మాకు ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఏమన్నాడు అప్పుడు దుర్యోధనుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఒక సూది మోన మోపినంత భూమిని కూడా మేము ఇవ్వమని చెప్పారు. అందుకే యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఎన్ని రాయబారాలు చేసినా, ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం యుద్ధానికే సిద్ధమయ్యారనమాట. సిద్ధమైన తర్వాత ఈ కృష్ణుడు దగ్గరికి వచ్చారు. కృష్ణుడు ఇద్దరికి కూడా బంధువే కాబట్టి, ఇరుపక్షాల వారికి కూడా బంధువే కాబట్టి కృష్ణుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నేను ఒకవైపు ఉంటాను, నాకు ఉండేటువంటి సైన్యం ఇదంతా కూడా ఒకవైపు ఉండేది, మీకు ఏం కావాలి అంటే, అర్జునుడు దుర్యోధనుడేమో సైన్యాన్ని కోరుకుంటాడు, ఎందుకంటే ఒక్క మనిషే కదా కృష్ణుడు అంటే. అయితే వీళ్ళు మాత్రం కృష్ణుడి యొక్క దైవత్వం, ఆయన యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటారనమాట. సో అదంతా మనకు తెలుసు. అయితే యుద్ధక్షేత్రంలో అందరూ కూడా నుంచొని ఉన్నారు. కౌరవులు చాలామంది ఉన్నారు, అటుపక్క బలవంతులు, యోధులు, వీరులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా. అయితే ఈ ఒక్కసారి ఈయన ఏమన్నాడంటే, రథంలో రథసారథి ఎవరు? కృష్ణుడు అర్జునుడికి రథసారథి. ఆయన తీసుకెళ్ళి ఒకసారి నాకు చూపించు, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో నేను చూస్తాను, కొంచెం మన రథాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. అప్పటివరకు చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన, చాలా ధైర్యంగా ఉన్నాడు. అర్జునుడు అంటే ఏంటి అసలు? ఎటువంటి యుద్ధ నిపుణుడు కదా, ఎన్నో మందిని ఓడించాడు, అవునా కదా. అటువంటి అర్జునుడు ఏం చేశాడు, ఒక్కసారి బయట వచ్చి కృష్ణుడు అక్కడ నిలిపి ఉంచాడు కదా రథాన్ని. ఉంచిన తర్వాత అందరినీ చూస్తున్నాడు వరుసగా. చూస్తుంటే ఎవరున్నారు? అందరూ తాతలు, ముత్తాతలు, ఇంకా వాళ్ళ అన్నదమ్ములు, అందరూ కూడా బంధువులే. చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకున్నారు. లేకపోతే వాళ్ళ ఒడిలో, తాతలు అంటే వాళ్ళ ఒడిలో ఎంతో ప్రేమని, ఆదరాన్ని పొందారు. ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఈ యుద్ధంలో వీళ్ళందరినీ కూడా చంపాలి అన్న ఐడియా వచ్చింది. అంటే ఇటుపక్క తన వైపు చూస్తున్న బంధువులే, ఎదురువైపు చూస్తున్న బంధువులే. అయితే అప్పుడు అర్జునుడికి వెంటనే ఏమొచ్చింది? బలహీనత వచ్చింది. అయితే ఆయన ఏమనుకున్నాడు అనమాట, నాది నిజంగా వీళ్ళందరినీ చంపడం ఎంత పాపం, ఈ బంధువులందరినీ ఈ విధంగా చంపే కన్నా కూడా అసలు ఏమీ భిక్షమెత్తుకుని తిరగడం మంచిదని చెప్పేసి లోపల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వస్తూ ఉంటే కృష్ణుడి దగ్గరతో అంటున్నాడు, నేను యుద్ధం చేయలేను,
నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి కూర్చొని పడిపోతాడు. ఎట్లా అవుతుందంటే చూడండి, కేవలం మానసికమైనటువంటి ఆ యొక్క డిప్రెషన్ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే శరీరం కూడా ఇంకా పనిచేయదు అనమాట. మనకు బాగా మనసు పాడైపోతే ఏమవుతుంది, శరీరం కూడా పనిచేయదు. ఇంకా శరీరం పనిచేయలేకపోతే మనం ఏం చేయలేము. మనసులో కొంతవరకు అసహాయత వచ్చిందంటే నెమ్మదిగా పైకి రావచ్చు. ఆ మానసికమైనటువంటి ఈ వీక్నెస్ మనకు శరీరం మీద ఎప్పుడైతే పడుతుందో ఇంకా మన యొక్క గాడి తప్పిపోతుంది అనమాట మన జీవితం. సో ఈయనకి ఏమైంది, అసలు అనుకోకుండా, అసలు ఆయన అనుకోలేదు అట్లా అవుతుందని చెప్పేసి వెంటనే చేతులన్నీ వణకడం మొదలుపెట్టాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, నోరేమో ఎండిపోతుంది. ఎటువంటి పరిస్థితిలో వస్తుంది మనకు విపరీతమైన టెన్షన్ ఇంకా లాస్ట్ మూమెంట్లో. అలా వచ్చి నేను అసలు నా చేతిలో ఉన్నటువంటి గాంధీవం ఉంది కదా, నా ధనుస్సు, అది కింద పడిపోతుంది, నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు అంత వీక్నెస్ వచ్చేసింది అని చెప్పి కృష్ణ నేను అసలు యుద్ధం చేయలేను అని కూర్చున్నాడు. సో ఇక్కడ మనకు స్వామీజీ చాలా ప్రత్యేకంగా ఏం చెప్తారంటే, మన సాధారణంగా మన జీవితంలో అందరూ కూడా పోరాటం సాగిస్తున్నాం అవునా కదా. ప్రతి వాళ్ళకి మన జీవితం ఒక పోరాటం. ఆ పోరాటంలో ఎప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తాం అనమాట, మన యొక్క బలహీనతని, తర్వాత పిరికితనాన్ని, దాన్ని ఏమని చెప్పుకుంటాం మనం, ప్రేమ, లేకపోతే త్యాగం, క్షమాగుణం, ఇటువంటి పేర్లు పెట్టుకుని దానికి చక్కగా మనం సర్ది చెప్పుకొని మనం ఏం చేస్తాం అన్నమాట, ఎప్పుడు కూడా పోరాడడం మర్చిపోతూ ఉంటాం. అంటే న్యాయంగా ధర్మాన్ని మర్చిపోతూ ఉంటాం. సో ఇది మనకు ఇక్కడ స్వామీజీ ప్రత్యేకంగా చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక జడ్జి గారు ఉన్నారు. అంతకుముందు నేను చాలాసార్లు మీకు చెప్పుకున్నాను. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆయన చాలామంది నేరస్తులను విచారణ చేస్తూ ఉంటాడు కోర్టులో. విచారణ చేస్తూ ఉంటే ఆయనకు చాలామంది ఉరిశిక్ష వేయాల్సి వస్తుంది, మరణదండన వేయాల్సి వస్తుంది. ఈయన మరణదండన అందరికీ ఈజీగా వేస్తూ ఉండేవాడు ఎప్పుడైతే. కానీ ఒకసారి వాళ్ళ కొడుకు కూడా చాలా నేరస్తుడు అనమాట. ఎక్కడో గొప్ప నేరం చేసి పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత అతన్ని ఇప్పుడు కోర్టులో విచారించాలి. అందరికీ తెలియదు ఈయన కొడుకు అని చెప్పి, ఈయనకే తెలుసు. అయితే కొడుకు వచ్చి ఇప్పుడు అక్కడ బోన్లో నుంచున్నాడు. అక్కడ కోర్టులో నుంచుంటే సడన్గా ఆయన చేసిన నేరానికి అతనికి మరణశిక్ష విధించాలి. కానీ కొడుకుని చూడగానే ఇతని యొక్క మనసు మారిపోయి ఎవరైనా చంపుతారంటే, ఇప్పుడు ఎవరినైనా ఏదన్నా కోపంలో చంపాడు, అతను ఎవరినో మర్డర్ చేశాడు. ఆయన ఏ విధంగా చెప్పడం మొదలుపెట్టాడంటే, ఇలా ఎవరైనా సరే చిన్న చిన్న ఆవేశంలో అలాంటి పనులు చేస్తారు, వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళ స్వభావం మంచిదే, కానీ చిన్న చిన్న ఆవేశాల్లో ఒక్కొక్కసారి అటువంటి పనులు చేస్తూ ఉంటారు. అటువంటి తాత్కాలికమైనటువంటి ఆవేశంలో చేసిన పనులకు ఇటువంటి ఉరిశిక్షలలో వేయడం మంచిదా అని రకరకాల తనకున్న తెలివితేటలతో రకరకాలు చెప్పేసి ఉరిశిక్ష వేయడం ఎంత నేరం, మనిషి ఒక జీవితాన్ని తీసివేయడం ఎంత నేరం అని చెప్తున్నాడు. మరి ఇప్పటి వరకు కొన్ని వందల మందికి ఆయన ఉరిశిక్ష వేశాడే, మరి ఇప్పుడు సడన్గా హఠాత్తుగా ఎందుకు ఇవన్నీ వచ్చాయి? ఇది అనమాట మన జీవితంలో చేసేది కూడా అంతే, మనందరూ అంతే. అంటే చాలా కష్టం మనకి, మన యొక్క ఈ స్వార్థం నుండి బయటికి రావడం ఎంత కష్టం. అంటే మనకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, అవునా కదా. సో ఇది మనకు చాలా చక్కగా మన ఈ గీతలో చెప్పేది అదే అనమాట. ఇక్కడ వచ్చింది ఆయనకి ఏదో జాలి కరుణ వీటితో అర్జునుడు చంపడం మానేయట్లేదు. జాలి కరుణ ఉంటే అంతకుముందు ఎంతమందిని చంపాడు ఆయన? కొన్ని లక్షల మందిని ఈజీగా చంపేశాడు. అటువంటిది ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు యుద్ధం చేయడం మహా నేరం, అలాగే వీళ్ళందరినీ చంపడం ఎంత నేరం అని కొత్తగా మాట్లాడి ఊరుకున్నాడా? కృష్ణ పరమాత్మకే ఏం చేశాడు, నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ చాలా చక్కని శ్లోకాలు ఇవన్నీ కూడా స్వామీజీ ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ మన జీవితంలో మన యొక్క ఇమోషన్ అంటే మీకు తెలుసు కదా, మన భావం ఏదైతే ఉందో దానికి మన బాధ్యత, మనం చేయాల్సిన దానికి రెండిటికి కూడా క్లాష్ వస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఎవరో టీచర్ ఉన్నారు స్కూల్లో, వాళ్ళ కొడుకే సరిగా చదవట్లేదు, లేకపోతే అందరూ అల్లరి చేస్తున్నాడు. ఆ కొడుకుని శిక్షించాలి, అతని బాధ్యత టీచర్గా. కానీ చేయగలుగుతాడా? చేయగలడు. ఎందుకంటే అయ్యో నా కొడుకు అనే ఒక ఇమోషన్ అన్నది అడ్డొస్తుంది అనమాట, ప్రేమ ఇమోషన్ అడ్డొస్తుంది కాబట్టి ఆయన అది చెయ్యలేడు. అంటే ఈ రెండిటికి కూడా జీవితంలో మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కేవలం ఇమోషన్ ద్వారానే వెళ్ళేవాళ్ళు స్వామీజీ ఎంత దారుణంగా అంటారంటే కేవలం జంతువులతో సమానం అని చెప్తారు. ఒక పక్షి, ఒక జంతువు, ఈవెన్ ఒక ఆవు తన యొక్క దూడ కోసం ప్రాణాలు త్యాగం చేస్తుంది. అది ఏం గొప్పతనం? ఎందుకంటే అదొక నీకు ప్రకృతి నియమం. అది ఒక తల్లి పిల్లల్ని రక్షించాలి,
అది ప్రకృతి నియమం. అదేం గొప్పతనం కాదు కదా. అట్లాగే నువ్వు నీ ఫ్యామిలీస్ని అంతా చూసుకుంటూ ఇది చేస్తున్నావు, దాంట్లో ఏం గొప్పతనం ఉంది? ఎనీ యానిమల్ ఈజ్ డూయింగ్ అదే అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే నిజంగా నేను నా ధర్మాని కోసం నిలబడి నేను ఎంత నష్టపోయినా సరే ధర్మం కోసం నేను నిలబడతానా, అక్కడే మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుందని చెప్పేసి స్వామీజీ చెప్తున్నారనమాట. సో మనిషి యొక్క గోల్ ఏంటి? కేవలం నా కుటుంబం గురించి నేను సంపాదించి పెట్టుకొని నా కుటుంబం అంతా బాగా ఉండాలి, ఇదే నా మనిషి గోలు? స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఇటర్నల్ కాన్షియస్నెస్, ఏదంటే అనంతమైన చైతన్యం ఏదైతే ఉందో దానిని అనుభూతి చెందడమే మనిషి యొక్క ప్రాథమిక కర్తవ్యం. అంటే ఇటర్నల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు నీలో అనుభవించగలగాలి, అనుభూతి చెందగలగాలి. అర్థమైందా? సో అది మనిషి గోల్. మనకు చాలా కష్టం అది. ఇప్పుడు మనం అందరం అట్లా వచ్చేస్తున్నావా, నేను తినకుండా ఎదుటి వాళ్ళకి పెట్టగలుగుతున్నానని నేను పెట్టలేను. కానీ మనిషి ఎంతవరకు ఎదగవచ్చు అనమాట, ఎంత లిమిట్ వరకు అతను ఎదగచ్చు అంటే అంటే అందరినీ కూడా మొత్తం ప్రపంచాన్ని అంతటితో కూడా ఏకాత్మభావాన్ని అనుభూతి చెందగలడు మనిషి మాత్రమే. నేను ఉండలేకపోతున్నానని చెప్పి ఆదర్శాన్ని మన లెవెల్కి దించేయకూడదు. జీవితంలో డ్యూటీ ఏంటంటే కేవలం మనం బాగా డబ్బు సంపాదించుకోవడం, లేదా మన పిల్లలను బాగా చూసుకోవడం, ఎదుటి వాళ్ళు నష్టపోయినా సరే మనం బాగా ఉండడం, ఇదే జీవితంలో డ్యూటీ. అంటే తేడా ఏం లేదు. మనిషి ఇంకా చాలా పశుపక్షుల్లా కాదు, మనిషి ఇంకా చాలా దూరం ఎదగవచ్చు. ప్రతిరోజు కొంచెం మనం దాన్ని ఆ భావాన్ని పెంచుకుంటూ పోతే మనిషిలో ఆ పరిణామం అనేది జరుగుతుంది అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట. ఇప్పుడు ఈ అర్జునుడు ఏంటంటే ఈ యొక్క ఇమోషనలిజం అంటారు, ఈ భావజాలంలో బంధించబడిపోయి ఉన్నాడు. నా వాళ్ళు అనే భావంతో ఆయన శోకంతో మునిగిపోయి ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో. ఇప్పుడు స్వామీజీ అంటారు ఒక చిన్న బేబీలాగా తయారైపోయాడు. ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా నాది మా అంటే తప్పే ఉండదు, అనిపించదు. పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే కనుక అది తప్పకుండా వాళ్ళ పిల్లలతో సమానం అని చెప్పేసి అక్కడ బేబీ అంటారనమాట. నౌ అర్జున హ్యాస్ బికమ్ ఏ బేబీ అని చెప్తున్నారు స్వామీజీ. అంటే అతని యొక్క వీక్నెస్ని అతన్ని కూడా సమర్థించుకోవడానికి ఒక మంచి ప్రేమ, నాకు ప్రేమ అంటూ ఉంటారు. ప్రేమ అంటే అంత ఈజీ కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిజంగా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు తల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అది ప్రేమ అంటే. దేన్నన్నా ప్రేమిస్తున్నాడు ఇవ్వగలవా మనం? నేను అన్నిటినీ కూడా అదే అంటారు, అంత ఈజీ కాదు ప్రేమ అన్నది. ఈజీగా మనం మాట్లాడేస్తున్న ప్రేమ అండి, ప్రేమ అంత ఈజీ కాదు అది. సో ఇది ఏంటంటే సెంటిమెంటాలిజం ఆర్ ఇమోషనలిజం. బికాజ్ మీ మీద నా మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కాబట్టి మనం ఏం చేస్తాం, ఒకరికొకరు చేసుకుంటాం. ఎందుకంటే నాకు నువ్వు చేయాలి, నువ్వు నాకు చేయాలి, తప్పదు. ఇంకా అదొక ఇది తప్ప నిజమైన ప్రేమ అన్నది చాలా కష్టం ఎవరికన్నా సరే. ఎవరైతే బాగా ఈ భగవద్భావంలో ఉండగలరో వాళ్ళే ఈ శరీరం ఏమీ కాదు అన్న భావన రాకపోతే మనం ఎలాగ త్యాగం చేస్తాం? ఎవరికైనా మనం ప్రేమిస్తున్నాం ఎవరినైనా అంటే వాళ్ళ కోసం త్యాగం చేయాలి, నాదన్నిటినీ త్యాగం చేయాలి. మరి నేను శరీరాన్ని అని అనుకునే భావం ఉన్నంత వరకు నువ్వు ఎలాగ శరీరం నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఎవరైతే ఇది శరీరం వెనక ఏదో ఉంది ఒకటి, దానిని అనుభూతి చెంది ఉంటారో జీవితంలో, మనం ఏది కళ్ళతో నేను ఈజీగా అన్నీ చూస్తున్నానో ఆ విధంగా వాళ్ళు భగవంతుని చూస్తుంటారు. అటువంటి వాళ్ళే ప్రేమించగలరు నిజంగా. ఒక రామకృష్ణ పరమహంస ప్రేమించగలరు, శారదాదేవి ప్రేమించగలరు, స్వామి వివేకానంద ప్రేమించగలరు. మనందరికీ అంతా జస్ట్ ఒక బిజినెస్ అంతే. అంటే లోతుగా ఆలోచిస్తే అలా అంటే ఏమి ఒకరి మీద ఒకరు కరెక్టే కాదంటలేదు, కానీ ఎంత డెప్త్ ఉండాలో అందరికీ అంత డెప్త్కి వెళ్ళడం చాలా కష్టం. సో ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి ఈయన ఏం చెప్తున్నారో చూడండి, ఎవరు మన అర్జునుడు. ఆయన ఏమంటున్నాడంటే ఇటువంటి గురువుల్ని, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళని, తాతగారులని, గొప్ప వాళ్ళని అందరినీ కూడా చంపేసి మనం ఏం సాధిస్తాం జీవితంలో? దీనికన్నా అదేంటంటారు, నెత్తురుతో కూడిన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ నెత్తురుతో కూడిన ఆహారాన్ని నేను భుజించాలా? ఎలా వీళ్ళందరినీ నేను చంపను కృష్ణ? అలాగే దీనికన్నా కూడా నేను భిక్షాన్నం చేసుకోవడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది. తర్వాత అదొక రకమైన వీక్నెస్, అది నాకు లోపల ఆవరించేస్తుంది, నేను ఏమీ చేయలేకపోతున్నాను. సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. నువ్వే నాకు ఏం చేయాలో నువ్వు అది చెప్పు అని చెప్తే అప్పుడు ఈయన అని చెప్పేసి ఆయన కూర్చొని పడిపోతే మన కృష్ణుడు ఒకసారి నవ్వారట. అలాగే ఒక ప్రహసన్నివ భారత్ అంటే ఒకసారి అర్థమైంది కదా ఆయనకి, ఆయనకి అర్థం కావట్లేదు అర్జునుడికి. కానీ
కృష్ణుడికి మాత్రం ఆయన పరమాత్మ కాబట్టి మన మనసులన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి ఆయన లోపలికి నవ్వుకున్నాడు. నిజంగా నేను సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోతాను అంటున్నాడు అడవులకి. సన్యాసం తీసుకునే మనిషి ఇలా ఉంటాడు. నిజంగా అతను సన్యాసం ఎవరు చెప్తూ ఉంటారు, వినోబా భావే గారు అంటారనమాట. అర్జునుడు సన్యాసం తీసుకుంటాను వెళ్ళిపోతానంటే యుద్ధం చేయను అంటాడు కదా. నిజంగా అడవులకు అతను వెళ్తే కనుక అతని యొక్క స్వభావం ఏంటి? అతని స్వభావం ఏంటి? క్షత్రియ స్వభావం. ఎంతసేపు ఏదైనా చూస్తే దాన్ని బాణం వేసి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? అడవుల్లోకి వెళ్ళి అక్కడ జింకల్ని జంతువుల్ని చంపుతాడు. ఎందుకంటే అతని స్వభావం అటువంటిది. నీకు అడవుల్లోకి వెళ్ళిపోవాలంటే నీ మనసులో అక్కడ హింస అన్నది ఉండకూడదు అని చెప్తారనమాట. ఈ విధంగా అందుకని ఈయన నవ్వుకుంటున్నారు లోపల. అప్పుడు చెప్తారు ఇవన్నీ కూడా స్వామీజీ ఒక్కొక్క శ్లోకానికి వాళ్ళకి అర్థం చెప్తూ వస్తున్నారనమాట అక్కడ విదేశాల్లో కాబట్టి. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. దేని గురించి అయితే నువ్వు ఆలోచించకూడదో దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఏదైతే అశాశ్వతమో దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే ఏంటి అశాశ్వతం? ఏంటి ఇక్కడ? ఏది శాశ్వతం కాదు? మన శరీరాలు శాశ్వతం కాదు. దాని గురించి నువ్వు వచ్చే పోయే వాటి గురించి నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అటువంటి వాటి గురించి నువ్వేం చేస్తున్నావు? బాధపడుతున్నావు. అలా బాధపడకూడదు అని చెప్తున్నారు. తర్వాత మనం ఎప్పుడూ కూడా మనం చూడండి, ఇది తెలుసుకోవడం చాలా కష్టం. మనకి ఈ దేహంతో ఒకసారి మన ప్రయత్నం ద్వారా వచ్చామా? ఈ శరీరంలోకి వచ్చామా? మన ప్రయత్నం ద్వారా వచ్చామా? మనం చేసుకున్న కర్మను బట్టి మనం ఎక్కడో ఒక చోట జన్మించాం. జన్మించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ మళ్ళీ మన కర్మను బట్టి కొంతమందిని మనుషులు కలుస్తున్నాం, తర్వాత వెళ్ళిపోతున్నాం. అయితే మనం పుట్టే ముందు మనం లేమా? పుట్టిన తర్వాత మనం లేమా? అదే చెప్తున్నారు ఆయన. ఏం చెప్తున్నారంటే ఎప్పుడూ లేనిది ఎక్కడ సడన్గా రాదు కదా. ఎక్కడికి ఏదో ఉన్నదే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది, రూపాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందువల్ల నువ్వు అంతకుముందు లేవు అని నువ్వు అనుకోవద్దు. వీళ్ళందరూ మన ముందు నుంచుని ఉన్నారు, లక్షల మంది. వీళ్ళందరూ కూడా అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత భవిష్యత్తులో కూడా ఉంటారు. ఎలా ఉంటారు? నువ్వు అనుకునే రూపంలో ఉండరు. ఏదైనా పుట్టింది అంటే అది గిట్టక తప్పదు. ఈరోజు ఏదైనా జన్మించింది, ఈరోజు ఏదైనా కొత్తగా వచ్చిందంటే దానికి నాశనం అన్నది జరుగుతూనే ఉంటుంది. అది పుట్టిన క్షణం నుంచి దాని నాశనం మొదలవుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. మరి ఈ విషయాన్ని మనం ఎందుకు గుర్తించాం? మనం ఏమనుకుంటామంటే మనం మొత్తం చిరకాలం ఉంటామని చెప్తారు. రోజు మనం చాలామంది చనిపోతూ ఉంటారు, కానీ నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను అనుకుంటా. అవునా కదా? అలా అనుకుంటామా లేదా మనం? సో ఎందుకు అనుకుంటాం? దీనికి కూడా ఒక కారణం ఉంది. మన యొక్క అసలు స్వరూపం అది శాశ్వతం కాబట్టి. మన లోపల ఉండేటువంటి అసలు స్వరూపం ఏదైతే ఉందో అది శాశ్వతం, కానీ శరీరం మాత్రం శాశ్వతం కాదు. మనం ఏమనుకుంటున్నాము? శరీరమే నేను అనుకుంటున్నాం. అందువల్ల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎలాగైతే మనం రోజు కూడా పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటామో అట్లాగే ఈ లోపల ఉన్నటువంటి దేహి పరమాత్మ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్త్రాలను మనం మార్చుకుంటున్నట్లుగా దేహాలను మార్చుకుంటూ ఉంటుంది. దీన్ని మనం తట్టుకోగలమా? ఎవరైనా చనిపోతే దేహం మారింది, వస్త్రం మారినట్టు తట్టుకోగలమా? ఎందుకు తట్టుకోలేమంటే మనము దానితో ఐడెంటిఫై చేసుకున్నాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నా జీవితాన్ని వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాను. రేపొద్దు ఆధారపడి జీవిస్తున్నాను కదా, ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. దీనివల్ల ఏంటంటే మనం ఈ మృత్యు అన్నదానికి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ ఇది తప్పించుకోగలమా? ఎవరైనా తప్పించుకోగలరా? మరి తప్పించుకోలేని దాన్ని మనం ఎప్పుడూ కూడా దానిని ఒక రియాలిటీలాగా మనం ప్రతిరోజు కూడా మనం దాన్ని ఆలోచించుకుంటూ ఉంటే మనకి భయం అన్నది పోతుంది. ఇది చాలా సైకలాజికల్ ఫ్యాక్ట్ అన్నమాట. అలాగే ఎంత చక్కగా చెప్తున్నారు స్వామి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ ఈ శీతోష్ణ సుఖ దుఃఖదాహ, ఇవన్నీ కూడా ఆగమ అపాయినో అనిత్యాహ. అంటే ఈరోజు వచ్చి రేపు పోతూ ఉంటాయే, ఏదైనా సరే వచ్చి పోతూ ఉన్నదంతా కూడా వాటిలో సత్యం లేదు. అందువల్ల వాటన్నిటినీ కూడా ఈ మాత్రా స్పర్శ అంటే మన ఇంద్రియాల యొక్క స్పర్శ వల్ల మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మీకు దేనికైనా కోరిక కలుగుతుంది, దేని ద్వారా కలుగుతుంది? ఇంద్రియాల ద్వారానే కదా. అందువల్ల ఈయన ఏం చెప్తారంటే మొత్తం వీటన్నిటికీ కారణం ఎక్కడుంది? ఇంద్రియాల్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియ ప్రపంచాన్ని మనం ప్రపంచంగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ స్వామీజీ మన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి.
ఎవరైతే మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఈ ఇంద్రియాలతో చూసేటువంటి ప్రపంచం ఏంటి? సత్యం, అంతే కదా. అదే అంత మనకు ప్రపంచమే అది. కానీ ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళకేంటి? లోపల ఏదైతే సత్యం ఉందో, ఏదైతే శాశ్వతంగా ఉందో అది వాళ్ళకి సత్యం అన్నమాట. అందుకని ఎవరైతే ప్రాపంచికమైన మనుషులకి డబ్బే లోకం అంతా కూడా. మరి అందరికీ వీళ్ళు యోగులు, వాళ్ళందరికీ డబ్బుతో అవసరం ఉంటుందా? ఎక్కడైతే వీళ్ళు ఈ ప్రపంచం అంతా ఇదే అనుకుంటున్నారో అది వాళ్ళకి ఏమీ కాదు. అందువల్ల వీళ్ళకి ఏది పగలో వాళ్ళకది రాత్రి, వాళ్ళకి ఏది పగలో వీళ్ళకది రాత్రి. చాలా చూడండి, ఇది సాధారణమైన మనుషులందరూ ఏం చేస్తాము? సపోజ్ మనకు కొన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, ఏదైనా పోయిందనుకోండి, ఏదో పొరపాటున ఏదో పోయిందే, ఏం చేస్తాం? మనకు నిద్ర పడుతుందా రాత్రి? ఎందుకంటే మనకు పగలు, మనకు ప్రపంచమే అది. కానీ మహాత్ములు ఎవరైతే ఉన్నారో చెప్తున్నాను చూడండి, వాళ్ళు ఒక అబద్ధం చెప్పారనుకోండి, పొరపాటున ఎక్కడైనా అబద్ధం చెప్తే వాళ్ళకి నిద్ర పట్టదు. మనకు డబ్బులు పోతే నిద్ర పట్టదు. వాళ్ళకి ఏంటంటే అన్యాయంగా నేను ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అన్నా లేదా ఒక అబద్ధం మాట్లాడినా వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే ఏంటన్నమాట చూడండి, వాళ్ళకి అది ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకంటే అదే లేకపోతే, సత్యమే లేకపోతే ఈ ప్రపంచంలో భగవంతుడు లేడు, భగవంతుని పొందలేము మనం. అందువల్ల చూడండి ఎంత తేడా ఉంటుందో. వీళ్ళకి పగలు, వాళ్ళకి రాత్రి, ఇది పగలు అని చెప్పి ఇందులో స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారనమాట అక్కడ. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది తెలుసుకో. ఈ శరీరం, తర్వాత ఈ బంధువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఆల్రెడీ మృత్యు అనేది నిర్ణయించబడింది. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్లకు మృత్యు అన్నది నిర్ణయించబడి ఉంది. లలాట లిఖితం అంటారు కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ గురించి బాధపడుతున్నావు? నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు చేయట్లేదు? అలాగే నీకు మొట్టమొదటిది ఏంటంటే నీ క్షత్రియుడివి, నీకు స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం, ధర్మయుద్ధం చేయడం. ఎక్కడైతే అవసరమో అక్కడ యుద్ధం చేయాలి. ఇప్పుడు అక్కడ మన వీళ్ళు ఉన్నారు కదా, మన మిలిటరీ వాళ్ళందరూ ఎక్కడెక్కడో మన బోర్డర్స్లో ఎప్పుడూ మేల్కొని ఉంటారు. వాళ్ళందరికీ సడన్గా పిల్లలందరూ గుర్తొచ్చి, భార్య పిల్లలు గుర్తొచ్చి యుద్ధం చేసేటప్పుడు వెనక్కి పరిగెట్టుకు వచ్చారనుకోండి, ఏమవుతుంది? దేశాన్ని మొత్తం ఆక్రమించేస్తారు. ప్రతి రాత్రి పగలు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు ఎప్పుడు కాపలాకి వస్తూ ఉండాలన్నమాట. నిజంగా మనకు తెలియదు వాళ్ళ కష్టం ఏంటన్నది. సో అలా వాళ్ళు చేస్తూ ఉండి వాళ్ళు పరిగెట్టుకుని వెనక్కి వచ్చేస్తారనుకోండి, పిల్లలు గుర్తుకొచ్చి. ఎంతమంది 30 ఏళ్ల లోపే ఎంతమంది చనిపోతున్నారు? పిల్లలు లేరా వాళ్ళకి? తల్లి లేరా? చివరి ఉత్తరాలు రాసి వాళ్ళు ఇంక నేను వెళ్ళిపోతున్నా, మీరు సంతోషంగా ఉండండి, నేను దేశం కోసం నేను ప్రాణాలు అర్పించాను, నా గురించి మీరు బాధపడద్దని చెప్పి తల్లిదండ్రులకు ఉత్తరం రాసి చనిపోయిన వాళ్ళు ఎంతమంది మన వీర జవాన్లు ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే క్షత్రియులు అంటే ఎవరైతే మేము దేశ రక్షణ చేస్తున్నామో అని అనుకుంటున్నామో వాళ్ళ ధర్మం ఏంటనమాట? పోరాటమే వాళ్ళ ధర్మం. అటువంటిది నేను అందరూ మా వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారని చెప్పి వెనక్కి వచ్చేసారనుకోండి, ఎవరికి నష్టం? మొత్తం కమ్యూనిటీ, మొత్తం దేశమే నష్టపోతుందన్నమాట. సో ఆ విధంగా మనం ఫైట్ చేయడం అనేది నీకు ధర్మం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఇందులో భగవద్గీతలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ అని చెప్పేసి, నాకేం నాశనం లేదని. ఏం ఆత్మ అని మనకు అర్థమవుతుందో చెప్పండి? ఇప్పుడు నేను ఆత్మ అనుకుంటాను, ఆత్మ అనుకోవడం వరకే. ఆత్మ అంటే ఎవరైనా నన్ను గిచ్చితే వెంటనే ఏడుస్తాను, లేకపోతే నన్ను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను? ఒక 2 మాటలు అంటాను. అంటే ఏంటనమాట, నా మనసు, నేను ఆత్మ అనుకున్నప్పటికీ నా మనసు అంతా ఎక్కడుందనమాట? నా దేహం పైన, దీనిపైనే ఉంది. అయితే దాని గురించి ఆత్మ అని ఎవరికైనా చెప్తున్నప్పుడు, కొత్తగా ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళంటే ఏంటిది అసలు అని ఆలోచిస్తూ ఉంటారట. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. అంటే కొంతమంది ఏమో దాన్ని ఆశ్చర్యంగా వింటూ ఉంటారు, ఆత్మ ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు ఇది అని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఇది సత్యము. ఎవరికి అర్థమవుతుంది ఇది అంటే, మనసు ఎవరైతే ఏకాగ్రం చేస్తారో దానిపైన, ఆ ఆత్మ అనే వస్తువు పైన మనసు ఎవరైతే ఏకాగ్రం చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ ఆత్మతత్వం అనేది అర్థమవుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం. అంటే ఎవరైతే మనసుని ఒకే దాని మీద పెట్టగలుగుతారో, ఏకాగ్రత ఉంటుందో వాళ్ళకే ఇటువంటి విషయాలు అర్థమవుతాయి. అలా కాకుండా ఒక నిమిషంలో ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది, ఇంకో నిమిషంలో ఇంకోటి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే,
ఈ ఆత్మతత్వం అందరికీ అర్థం కాదు, కానీ ఎవరైతే దాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగి ఉంటారో వాళ్ళకు తప్పకుండా ఇది అర్థమవుతుంది అని చెప్పి స్వధర్మం విషయంలో కూడా నువ్వు తప్పకుండా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే, నీకు ఆ విషయం అర్థమవుతుందా? సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి పిరికి వాళ్ళే పారిపోయావు అనుకో, ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది 1 గంటలో, నువ్వు ఇక్కడ నుంచి రథం వేసుకొని పారిపోయి వెళ్ళిపోయావు. అప్పుడు వచ్చే భవిష్యత్తులో నీ గురించి ఏమనుకుంటారు అందరూ? ఏమనుకుంటారు చెప్పు? ఒక మహావీరుడు పిరికి పందలాగా పారిపోయాడు అనుకుంటారు. దీనికన్నా ఒక క్షత్రియుడికి అటువంటి అపనింద కన్నా కూడా, అపకీర్తి కన్నా కూడా ఏది? ఈ మరణమే మేలు. యుద్ధంలో మరణించావనుకో నువ్వు స్వర్గానికి వెళ్తావు. క్షత్రియుడు యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారు. మీకు తెలుసా ఆ విషయం? ఈవెన్ మన యుద్ధ వీరులు ఉన్నారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏంటి తెలుసా, మనం ఎంతో కష్టపడి తపస్సులు చేసి పుణ్యలోకాలకు చేరుకుంటాం కదా, అట్లాంటిది వాళ్ళు జస్ట్ ఒక త్యాగంతో, అందుకు వీరమరణం అంటారు. అంటే అంత స్వార్థాన్ని వదిలి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత కష్టం ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ తనకు భార్య పిల్లలు ఇంట్లో అందరూ ఉన్నారు, ఎంత కష్టం ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అంత త్యాగం వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు వీరమరణం ఉన్నారు. అందుకే దాన్ని తప్పకుండా వాళ్ళు హయ్యర్ లోకాలకు వెళ్తారు. ఇప్పుడు మనకు చాలా 14 లోకాలు ఉన్నాయి. అంటే మన యొక్క జీవాత్మ రకరకాల లోకాలకు వెళ్తూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న తర్వాత మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్నమాట? పై లోకాలకు వెళ్ళొచ్చు, కింద లోకాలకు వెళ్ళొచ్చు. క్రింద లోకాలు అంటే ఏంటి? ఈ పశు జన్మ ఇట్లాంటి వాటికి వస్తూ ఉంటుంది. ఈ రాళ్ళు రప్పలు పశువులు ఇటువంటి ఎగ్జిస్టెన్స్లోకి మనం వెళ్తాం అనమాట. చాలా తప్పులు అన్యాయాలు చేస్తే జీవితంలో. అయితే మనం మంచి పనులు చేసి ఒక కోరికతో చేస్తే కనుక ఇంకా పైన మంచి మంచి జన్మలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇలా 14 లోకాలు ఉన్నాయి. భువ సువ జన తప ఇవన్నీ కూడా రకరకాల లోకాలు ఉన్నాయి. ఇందులో ఈ జన తప మహా ఇటువంటి లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాలన్నిటికీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవన్నీ కూడా దాటుకుని మనం వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే ఏదన్నా మనం పుణ్యం చేస్తామనుకోండి, పుణ్యం చేసిన తర్వాత ఒక మంచి లోకానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అంతా అనుభవించి మళ్ళీ వెనక్కి రావాలి. ఇదంతా ముందుకెళ్ళడం వెనక్కి రావడం ఇలా జరుగుతూనే ఉంటుంది. మన కర్మను బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ హయ్యెస్ట్ లోకానికి ఎవరైతే వెళ్తారో, నేను చెప్పాను కదా ఇప్పుడు సత్యలోకం అంటారు దాన్ని. ఆ సత్యలోకానికి మనం వెళ్ళాలంటే ఎంతో సాధన చేయాలి, ఎన్నో జన్మలు కావాలి మనకు మన ఈ స్టేజ్ నుంచి వెళ్ళాలంటే. వీళ్ళు ఎవరైతే త్యాగం చేస్తారో సడన్గా వాళ్ళందరూ కూడా ఆ పై లోకంలోకి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళకి డైరెక్ట్గా బ్రహ్మలోకం అంటే ఇంకా హయ్యర్ లోకాలకు వెళ్ళిపోతారనమాట వాళ్ళకి. అంటే అంత తొందరగా వాళ్ళకి ముక్తి అనేది కలుగుతుంది. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఈ స్వర్గ ద్వారం అన్నది నీకోసం తెరిచి ఉంటుంది ఒకవేళ నువ్వు ఇక్కడ మరణిస్తే కనుక. ఒకవేళ నువ్వు జీవించావనుకో, నువ్వు యుద్ధంలో జీవించావనుకో, నీకేమొస్తుందన్నమాట? నీకు మంచి కీర్తి వస్తుంది, రాజ్య సుఖాలు వస్తాయి. ఒకవేళ మరణించావనుకో నీకు వీరమరణం, మంచి స్వర్గం ఇదంతా వస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు బాగా ఆలోచించుకో అని చెప్తున్నారనమాట. ఇంక నీ గురించి అందరూ కూడా పిరికివాడని చెప్తూ ఉంటే అసలు నీకు ఏంటి చెప్పు? నీకేమైనా ఆనందం ఉంటుందా జీవితంలో? అందుకని నువ్వు తప్పకుండా తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్తున్నారంటే యుద్ధం చేస్తానని చెప్పి నువ్వు లేచి నుంచో. ఆ తర్వాత ఈ సుఖ దుఃఖాలన్నిటిని కూడా సమానంగా చూడడం నేర్చుకో. అలాగే లాభాలను కూడా నువ్వు సమానంగా చూడడం నేర్చుకో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భగవద్గీతలో చెప్పే మరొక విషయం ఏంటంటే నాన్ అటాచ్మెంట్. నువ్వు ఎంతసేపు కూర్చొని పూజలు పునస్కారాలు వ్రతాలు నాకు ఇది కావాలి అది కావాలని చేస్తూ కూర్చున్నావు, దానివల్ల ఏం లాభం లేదంటున్నారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే మంచి పనులు చేయి, కూర్చొని ఉపవాసాలు చేసేసి ఉదయం నుంచి సాయంకాలం అనుకుంటే భగవద్గీతలో చెప్పిన విషయాలు చెప్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం కూర్చొని ఉపవాసాలు చేసేసి అవి చేసేసి శరీరాన్ని క్షీణింపజేసేసి దానివల్ల పెద్దగా వచ్చేదేం లేదు. మీరు ఏం చేయాలంటే చూస్తూ ఉన్నారు నలుగురు ఏదో కష్టంలో ఉన్నారు, వాళ్ళకి కొంచెం సహాయం చేయండి. మంచి పని చేస్తూ పో, కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను పొగడాలి, వాళ్ళు ఏదో నాకు ఇది ఇవ్వాలి, వీళ్ళకి ఇది చేస్తే నాకు ఇది వస్తుందా, ఇటువంటి ప్రత్యాశతో నువ్వు చెయ్యొద్దు. చేయకుండా నువ్వు మంచి పని చేస్తూ పో, నలుగురికి సహాయం చేస్తూ వెళ్ళు. సహాయం చేస్తూ వెళ్తే నీకేమవుతుంది? నీకు ఫలాపేక్ష లేకుండా నువ్వు పని చేస్తే నీకు బంధించదు, అది ఆ బంధంలో పెట్టదనమాట. ఈ భగవద్గీతలో చెప్పే రహస్యం ఏంటంటే నాన్ అటాచ్మెంట్, బంధరాహిత్యం. ప్రతి పని చెయ్యి, కానీ అది బంధాన్ని విడిచి నువ్వు చెయ్యి. అది చేస్తే అది నీకు కరెక్ట్గా అది ఈ రిజల్ట్ వస్తుంది అనమాట. మనం చెప్పారు ఇక్కడ
ఇలా చేయడం వల్ల నెమ్మదిగా ఈ బాడీ నుంచి అటాచ్మెంట్ పోతుంది, మృత్యు అంటే భయం పోతుంది. ఒక ధైర్యంతో సాహసంతో మన జీవితంలో, అయితే ప్రతి నిమిషం భయమే, ప్రతి నిమిషం వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకి ఏమవుతుంది, ఈ ధనానికి ఏమవుతుంది, ఈ డబ్బుకి ఏమవుతుంది, ప్రతిదానికి భయం 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 భయం. ఇంకేంటి జీవితం, జీవితాంతం భయంతోనే జీవిస్తామా? సో అందుకని ఏం చెప్తున్నారంటే ఈ నాన్ అటాచ్మెంట్ అనేది మనం ఎప్పుడు కూడా మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇంకా వేదాల్లో ఏం చెప్పారు, కర్మకాండలు ఉన్నాయి. అందులో కర్మకాండల్లో మనం చేస్తున్నాం కదా పూజలు వ్రతాలు, మీరు ఈ వ్రతం చేస్తే, ఈ పూజ చేస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుంది, మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఇది చేస్తే మీకు మంచిగా వివాహం జరుగుతుంది, లేకపోతే ఇలా చేస్తే ఇది చేస్తే మీకు మంచి బిడ్డలు జన్మిస్తారు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామన్నమాట, మనం పూజలు వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు అసలైన ధర్మం ఎక్కడుందంటే ఈ త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ వేదాల్లో కూడా ప్రథమ భాగాలన్నీ కూడా కేవలం త్రిగుణాత్మిక విషయాలను గురించి, తర్వాత ఇంద్రియార్థాల గురించే మాట్లాడుతున్నాయి. అంటే ఇంద్రియాలకి ఏది కనిపిస్తుందో దానినే మనం కోరుకుంటూ ఉంటాము, దాన్నే కోరుకుంటూ ఉంటాము. అది పొందితే ఆనందం, పొందకపోతే దుఃఖం. జీవితాంతం సుఖ దుఃఖాలకు మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ నిజంగా మనకు కావాల్సింది ఏంటనమాట, ఈ త్రిగుణాలకు దూరంగా వెళ్ళాలంటే వీటి యొక్క ప్రభావానికి, ఇంద్రియాల యొక్క ప్రభావానికి మనం దూరంగా వెళ్ళాలి. అప్పుడే నీకు సరైన శాంతి ఉంటుంది జీవితంలో. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. చూడండి ఏం చెప్తున్నారో, అందులో మీకు కావాల్సింది ఏంటంటే ఆత్మతత్వం తెలుసుకోవాలంటే ఈ బయట అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఎవరు నిజంగా ఇలాగ అటాచ్మెంట్ లేకుండా పని చేయగలరు? నేను ఒక పని చేస్తున్నాను, నాకు ఏమీ రిజల్ట్ వద్దని, నేను బాగా చదువుతాను, నాకు రిజల్ట్ వద్దంటే ఎలా ఉంటుంది స్టూడెంట్కి? చేయగలరా వాళ్ళు? అలాగా చెయ్యలేరు. కానీ చేస్తే అది రియల్ సక్సెస్. అలా చేస్తే రియల్ సక్సెస్. మామూలుగా మనం ఏమనుకుంటాం, మంచి మార్కులు వచ్చి మంచి జాబ్ వస్తే నేను చాలా విజయవంతమయ్యాను లైఫ్లో అనుకుంటాం. కానీ నీ మైండ్ చిన్న ఫెయిల్యూర్ని తట్టుకోగలదా? ఫెయిల్యూర్ని, కొంచెం అపజయాన్ని తట్టుకోగలిగే శక్తి నీకు లేదు అంటే యు ఆర్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? అందుకని ఏంటి అనమాట, దేనిని జయాపజయాలను రెండింటినీ కూడా సమానంగా తట్టుకోగలిగే శక్తికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అంతే తప్ప నాకు ఎప్పుడు సక్సెస్ కావాలి లైఫ్లో. ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి. శరీరానికి రోగాలు వస్తాయి, రకరకాలు వస్తాయి, మనకు దైవాధీనంలో ఉంటుంది మన యొక్క కర్మ అంతా కూడా. ఏదైనా జరగచ్చు. అలాగని చెప్పేసి ఎంతసేపు కూడా ఒక పాజిటివే నా లైఫ్లో జరగాలి, కొంచెం కూడా అటు ఇటు జరిగితే నేను తట్టుకోలేను అంటే ఎట్లా? జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఒక ఫ్యాక్ట్ అంటే అసలు జీవితం అంటే మనం చూస్తూ ఉన్నాం, నలుగురు జీవితాలు చూస్తాం, అన్నీ చూస్తూ ఉన్నాం. అందులో రెండు ఉంటాయి. అందుకనే స్వామి వివేకానంద ఎప్పుడు ఏం చెప్తారంటే కాళికామాతను మీరు ఆరాధించండి. కాళికామాత ఎలా ఉంటారు? ఒక పక్క నుంచి వరాలు అవిస్తూ ఉంటారు, ఇంకో పక్క నుంచి ఏముంటుంది అక్కడ? ఇవన్నీ శిరస్సుల్ని వేసుకుంటారు మెల్లో. అంటే మన జీవితంలో అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి అనుకోక అన్నీ రెండు మొత్తం రెండు కూడా ఫ్యాక్ట్స్ కదా లైఫ్లో. సో రెండింటినీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి జరిగినప్పుడు ఆనందంగా ఉంటాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏదైనా కొంచెం జరిగినప్పుడు తట్టుకోగలిగే శక్తిని మనం ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. సో పనిని ఎప్పుడు కూడా సక్సెస్ని ఫెయిల్యూర్ని నేను సమానంగా తీసుకోగలిగే స్థాయికి నా మనసుని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడే మన జీవితంలో నిజంగా ఆనందపడతాం అన్నమాట. తర్వాత ఇంకోటి చెప్తున్నారు స్వామీజీ, మొత్తం ఎంతమంది దేవతలు మనకి, ఎన్ని గుళ్ళో, ప్రతిదానికి వెళ్ళిపోయి ఒక గుడికి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసేస్తాం. ఎందుకంటే కావాలి, మన కోరికలు అనంతమే, మనకు దేవతలు అనంతమే. నిజంగా దేవతలు వచ్చేసి మీకు సహాయం చేస్తున్నారా? మీకు నిజంగానే సక్సెస్ రావాలనుకుంటే మీకు సక్సెస్ వస్తుంది. ఆ టైంలో దేవతల వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు. స్వామీజీ చెప్తున్నారు ఈ విషయాలు. స్వామీజీ చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. ఇక్కడ చూడండి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో మీ ఆత్మతత్వం మీద మీరు ఆధారపడి ఉండండి. అది చూస్తూ మీరు పని చేయండి. కానీ ఎవరో ఏదో వచ్చి సహాయం చేస్తారు ఇలాంటివన్నీ మీరు పెట్టుకోవద్దు. మీ మీద, మీ శక్తి మీద, ఆత్మశక్తి మీద మీరు నిలబడండి అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనసును ఎప్పుడు కూడా జయాపజయాల పట్ల స్థిరంగా ఉంచాలి. ఇవన్నీ చెప్తున్నారు కదా స్వామీజీ. అప్పుడు అర్జునుడికి ఏం డౌట్ వచ్చింది 2వ అధ్యాయంలో, అలా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? నిజంగా ఉన్నారా? మనకి డౌట్ వస్తుంది కదా, నిజంగా అలా ఉన్నవాళ్ళు ఉంటారా? మనకు కష్టం వస్తే ఏడుస్తాము, సుఖం వస్తే ఆనందపడతాం. మనం అంతే కదా, మనం అందరం అంతే. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని అడుగుతున్నాడు ఎవరు? అర్జునుడు. ఎంత ఆయన మైండ్ ఎలా ఉందంటే మీరు ఒకసారి ఆలోచించండి. మరి కృష్ణుడిని చూస్తున్నారు కదా ఆయన, కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా ఆయనకి ఏమైనా సాడ్గా ఉన్నారు? ఎప్పుడైనా జీవితంలో ఎన్ని రకాలు కలిగినా ఎలా ఉన్నారు ఆయన?
అటువంటిది పక్కనే పెట్టుకొని కృష్ణ ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, స్థితప్రజ్ఞులట, ఎప్పుడూ జయాపజయాల్లో కూడా ఒకేలా ఉంటారట, వాళ్ళు ఎలా ఉంటారు కృష్ణ అని అడుగుతున్నాడు అర్జునుడు. దీన్ని బట్టి ఆయన ఎంత భ్రాంతిలో ఉన్నాడో అర్థమవుతుంది. అప్పుడు ఈయన చెప్తున్నారనమాట, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ఎక్కడుందండి ఈ మన ప్రాబ్లం అంతా ఎక్కడుందనమాట, మన కోరికల్లో ఉంది. మన కోరికలు అలా పెరుగుతూ ఉంటాయి కదా, ఈ కోరికలు పెరిగే కొద్దీ మనకి అశాంతి పెరుగుతుంది. అశాంతి పెరిగిన తర్వాత నీకు ఎలా మైండ్ స్థిరంగా ఉండమంటే ఎలా ఉంటుంది? సో మెయిన్ కారణం ఎక్కడుందని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కోరికలో ఉంది. ఈ ఆత్మనియేవ ఆత్మనా తుష్ట, ఎవరైతే తన యందే తాను సంతుష్టిని కలిగి ఉంటారో. సంతుష్టి అంటే, సంతృప్తి అంటే ఎప్పుడు ఒక ఆనందంగా ఉండే ఒక పరిస్థితి. దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. దాన్ని సంతుష్టి అంటారు. డబ్బులున్నా లేకపోయినా ఒకేలా ఉండగలగాలి. అంటే మన ఆనందం ఎక్కడ బయట వాటి మీద ఆధారపడి లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు లోపలే ఆనందం అనేది ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. నేను ఒక్కదానే ఉండగలను, ఎక్కడైనా సరే హాయిగా ఉండగలను, నాకు ఎవ్వరూ అవసరం లేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్లు లేకపోతే వీళ్ళతో మాట్లాడాలి, ప్రాబ్లం లేదు. సో ఎప్పుడు కూడా లోపలే ఉంది మనకి, దానిని మనం చూస్తూ మనం ఆనందంగా ఉండగలిగినప్పుడు అది సంతుష్టి అంటారు దాన్ని. సో అటువంటి వాళ్ళని ఎవరైతే వాళ్ళతో వాళ్ళు ఒక్కలే ఉండి ఆనందంగా ఉండగలుగుతారో, వైభవ్ మనకి ఏమి ఉన్నా లేకపోయినా, హోటల్లోకి వెళ్ళి తిన్నా తినకపోయినా వీ షుడ్ బి హ్యాపీ. సో అటువంటి దాన్ని సంతృప్తి అంటారనమాట. అలాగే సుఖదుఖాల్లో కూడా సమానంగా ఉండాలి. తర్వాత అటాచ్మెంట్ ఉండకూడదు, భయం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అటాచ్మెంట్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఇది ఉంటే నేను బాగా ఉంటాను లేకపోతే ఉండలేను అనుకోకుండా అన్నిటినీ అనుభవించండి, కానీ అది లేకపోతే ఉండలేను అన్న పరిస్థితి మాత్రం మనం తెచ్చుకోకూడదు. అలాగే భయం అంటే ఏంటి? అదే ఇందాక నేను చెప్పాను కదా, అటాచ్మెంట్ ఎక్కడుందో అక్కడే భయం ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే పోతుందని భయం. దీంతో ఈ ఫోన్ ఉంది, ఇప్పుడు ఈ ఫోన్ పోతుందని భయం, ఎక్కడ పోయినా దాని మీద ఉంటుంది ఆ దృష్టి అంతా, బయటికి వెళ్ళినా సరే. సో ఈ విధంగా ఏంటంటే మన వస్తువులు పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందనమాట, అది సర్వం వస్తు భయాన్వితం. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు కూడా భయాన్వితం, దాని చుట్టూ భయం ఉంటుందన్నమాట. అంటే అది ఉంటే పోతుందని భయం. సో వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం అంటే విరాగం, నాన్ అటాచ్మెంట్. సో అది నాన్ అటాచ్మెంట్ అన్నదే దాని ద్వారానే అభయం అని వస్తుంది. మనకు భగవంతుడు అంటే ఏం చెప్పాడు తెలుసా మన ధర్మంలో? అభయోవై బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మన్, దట్ హయ్యెస్ట్ బ్రహ్మన్ భగవంతుడు అంటే ఏంటి? ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్. చూడండి, ఎప్పుడు 24 గంటలు ఇంక భయంతో 10 రకాల పూజలు చేస్తావు, ఎప్పుడు భయమే. నువ్వు ఎక్కడ భగవంతుడి దగ్గరగా లేవు, భగవంతుడు చాలా దూరంగా ఉన్నావు. సో అభయం అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వీతరాగ భయక్రోధ, వీళ్ళందరూ ఎవరైతే స్థితప్రజ్ఞులు ఉన్నారో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండదు, భయం ఉండదు, ఇవి లేకపోతే క్రోధం కూడా ఉండదు. నాకు కోరిక లేకపోతే కోపం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది కూడా చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇక్కడ చక్కగా ఎవరైతే యోగులు వాళ్ళు ఏం చేస్తారంటే, తొందరగా దేని మీదైనా నాకు అనవసరంగా నా యొక్క స్వేచ్ఛని ఏదన్నా హరిస్తుంది. సపోజ్ ఎవరన్నా చూస్తే బాగా అనిపిస్తుంది, ఆహా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, వెంటనే యోగులు ఏం చేస్తారనమాట, వేరే వాళ్ళతో అటాచ్ అవ్వడం ఎందుకు, వెంటనే వాళ్ళ యొక్క ఎలా అయితే తాబేలు కొంచెం శబ్దం అయితే ఏం చేస్తుంది, దాని మొత్తం అవయవాలన్నింటినీ కూడా లోపలికి లాగేసుకుంటుంది, పైకి ఒక రాయిలాగా కూర్చొని ఉంటుంది. అలాగా యోగులు కూడా ఏం చేస్తారంటే, ఎక్కడైతే ప్రమాదం ఉందో అనవసరంగా నేను అందులో ప్రమాదంలో పడతాను, ఇది కావాలి, అది కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళకి కావాలి అని అనుకున్నప్పుడు ప్రమాదంలో పడతాను అనుకున్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారనమాట, మనసుని ఈ ఇంద్రియాలని వాళ్ళు లోపలికి తీసుకొని లోపల అసలైన వస్తువు ఉంది దానిపైన మనసు పెడతారు. అది యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశ అంటే ఇది ఈ శ్లోకం మనకి భగవద్గీతలో ఉంది. అది ఇక్కడ స్వామీజీ చెప్తున్నారనమాట. తర్వాత లాస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి, చాలామంది ఏం చేస్తాము, ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం మనం, ఈరోజు ఉపవాసాలు చేసి కఠోరంగా చేస్తే నాకు అన్నీ సిద్ధిస్తాయి అనుకుంటాం కదా. ఉపవాసం నేను చేస్తూ ఉన్నాను, కానీ నా మనసంతా మళ్ళీ ఆహారం మీద ఉంటుంది అనుకోండి. ఎప్పుడు తిందామా అని దాని మీద ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుడి గురించి ఆలోచించకుండా ఆకలితో నేను ఎంతసేపు భోజనం గురించి ఆలోచిస్తున్న ఉపవాసం లాభం లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా
నువ్వు కేవలం ఇంద్రియాల ద్వారా అన్నింటినీ దూరంగా ఉండవు, దానివల్ల లాభం లేదు. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడైతే నీ మనసు భగవంతుని మీద పెట్టావో ఆటోమేటిక్గా ఇలాంటి వాటి మీద నీ మనసు అంతా కూడా పోతుంది. అది కంట్రోల్ చేసుకోవాలి, ఇది కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. ఒక పెద్ద విషయం మీద నువ్వు మనసు పెట్టావనుకో, వీటి ఆటోమేటిక్గా పోతాయి. నీకు ధ్యానంలోను జపంలోను వీటిలోనూ బాగా ఆనందం కలిగిందనుకోండి, ఆకలి గుర్తుకు రాదు. సో ఈ విధంగా పరం దృష్ట్వా నివర్తతే. ఒక హయ్యెస్ట్ విషయంపై నువ్వు మనసు పెడితే నెమ్మదిగా ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకి ఈజీగా బయటికి పోతాయి అన్నమాట. అది చెప్తున్నారు. తరువాత లాస్ట్లో ఆయన ఏం చెప్తారంటే, విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాన్శ్చరతి నిస్పృహ. సర్వాన్ కామాన్, అన్నిటినీ కూడా నీ యొక్క కోరికలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టి నిర్మమ నిరహంకారం, నీకు మమకారం కానీ అహంకారం కానీ ఇవి రెండు లేకుండా ఉంటే కనుక వాళ్ళు నిజమైన శాంతిని జీవితంలో పొందుతారు. మనం పొందే శాంతి ఎటువంటిది? ఒక నిమిషం ఉంటుంది, ఇంకో నిమిషం ఉండదు, ఒక నిమిషం ఉంటుంది, ఇంకో నిమిషం ఉండదు, అలా మారుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ కోరికలు లేకుండా అహంకారం మమకారాలు లేకుండా ఎవరైతే ఉంటారో జీవితంలో నిజమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఆనందం అసలు అవధులు లేవన్నమాట. మన కోరికను తీర్చుకోవడం ద్వారా వచ్చే ఆనందం కన్నా కోరికలు లేకపోవడం ద్వారా వచ్చే మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. సో దాని ద్వారానే నిజమైన శాంతి వస్తుంది. అందువల్ల చక్కటి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు భగవద్గీతలో. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. సముద్రం ఉంది కదా, సముద్రంలోకి నదులు కలుస్తుంటాయి. చూసారా మీరు ఎప్పుడైనా? అంతర్వేది చూసారు ఎప్పుడైనా? అంతర్వేదిలో మన ఈ నది గోదావరి నది వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా అది కలుస్తూనే ఉంటుందన్నమాట, లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఈ విధంగా సముద్రంలో ఒక నది ఎన్ని నదులు కలుస్తాయి చెప్పండి? సముద్రంలో ఎన్ని నదులు కలుస్తాయి? ఎన్నో వందల నదులు కలుస్తాయి. ఆ నదులు కలుస్తూ ఉంటే సముద్రం ఏమన్నా అల్లకల్లోలం అయిపోయి ఎప్పుడు తన స్థితిని మార్చుకుంటుందా? మార్చుకోదు కదా. అలా వచ్చే కొద్దీ దాని అచల ప్రతిష్టం, అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఈ విధంగా మన లోపలికి ఎన్నో కోరికలు రావచ్చు, ఎంతో ఆనందం దుఃఖం సుఖం ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి జీవితంలో. మనం సముద్రంలాగా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అటువంటి వాళ్ళే నిజమైన ఆనందాన్ని పొందుతారు తప్ప ఎంతసేపు కోరిక తర్వాత కోరిక వచ్చే వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సుఖం లేదు. సో ఇటువంటి దానినే ఈ బ్రాహ్మీ స్థితి అని చెప్తారన్నమాట. ఈ శ్లోకాన్ని చెప్పి స్వామీజీ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తారు. ఇక్కడికి 2వ అధ్యాయం మాత్రం అయ్యిందనమాట. ఇక 3వ ఉపన్యాసం ఉంది. స్వామీజీ 3 ఉపన్యాసాలు చెప్పారని చెప్పాను కదా, ఈరోజు 2 చెప్పుకున్నాము. 2వ ఉపన్యాసం. ఇక 3వ ఉపన్యాసంలో ఏమవుతుందంటే ఆయన మిగిలిన గీత అంతా కూడా మొత్తం సమరైజ్ చేస్తారు. ఇంతవరకు కూడా ఆత్మతత్వం అంతా ఇందులో ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పారు. ఇక వచ్చే వారం మనం 3వ ఈ భగవద్గీత పైన 3వ ఉపన్యాసం తెలుసుకుందాము. ఈ రోజంతా కూడా భగవద్గీత స్వామీజీ చెప్పిందంతా కూడా భగవద్గీత కాబట్టి మనం కూడా పూర్తిగా దీన్నే మనం ఈరోజు డిస్కస్ చేసాము. ఇందులో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. తప్పకుండా. అవసరం వేరు, కోరిక తప్పకుండా అంతే. నీడ్ అండ్ వాంట్ అంటారు. నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కోరిక. ఇప్పుడు చూడండి, అవసరానికి కూడా లిమిట్ ఎక్కడ పెట్టగలం మనం? ఏది అవసరం? మీకు ఒకటి అవసరంగా అనిపించవచ్చు, నాకు అది అవసరం అనిపించకపోవచ్చు. సో ఈ అవసరం అనేది కూడా మనిషి స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అర్థమైందా? సో దానికి ఏంటంటే ప్రతిదీ ఇట్లాగే ఉండాలని ఏం పెట్టుకోక్కర్లేదు. మన యొక్క మానసిక స్థాయిని బట్టి సాధ్యమైనంత వరకు అన్నిటిని వదిలేమని ఎవరు చెప్పరు. మనకి ఎప్పుడు కూడా మన ధర్మంలో అన్నిటిని వదిలేసి వెళ్ళిపోని ఎప్పుడు చెప్పదు అనమాట. ఎప్పుడు చెప్పదు. ఇక్కడ భగవద్గీత అసలు చెప్పదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఫైట్ చేసి సపోజ్ మీకు ఒక 3 కార్లు ఉన్నాయి. 3 కార్లు నిజంగా అవసరమా? అప్పుడు ఒక కారు తగ్గించుకోగలిగితే, లేదా అవసరం అనుకుంటే ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మనకు అవసరము కోరిక, అది ఈ రెండిటికి డిమార్కేట్ చేయడం చాలా కష్టం, చాలా వివేకం ఉండాలి అక్కడ. అందుకని మనిషి యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కరికి అవసరం అనిపించవచ్చు. కొంతమందికి ఒక 2 రూమ్స్ ఉంటే సరిపోతుంది, ఉండగలం అనవచ్చు. కొంతమంది ఉండలేము, ఒక పెద్ద రూమ్ కావాలి. అది నేను ఆ 2 రూమ్స్లో ఉంచి ఇదే ఇందులోనే ఉండాలని చెప్పి జీవితాంతం అందులో మగ్గిపోయే కన్నా ఒక పెద్ద రూమ్లో ఉన్న హాయిగా ఏముంది కదా. మన మనసు యొక్క స్థాయిని బట్టి నేను పెద్ద రూమ్లో ఉంటే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. అటువంటిప్పుడు ఎందుకు నేను అలాగ బలవంతాన్ని దేన్ని కూడా అణుచుకోకూడదు.
సో మనకు తెలుస్తున్నంత వరకు ఈ కోరిక దీన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఏది ఎంతవరకు అవసరమో దీని బదులు ఇంక వేరే దానిపైన మనసు పెడతాం. మీరందరూ ఆ మార్గంలోనే ఉన్నారు తప్పకుండా. అన్నీ ఒకసారి వదిలేసామని ఎప్పుడూ చెప్పరనమాట. అందులో గృహస్థ జీవితంలో అసలు చెప్పకూడదు. అన్నీ ఉన్నాయి, అన్నిటినీ కూడా అన్నిట్లోనూ భగవంతుణ్ణి ఆపాదించుకుంటూ ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళాలి. అలంకరించుకుంటారు, మంచి బంగారు నగలు పెట్టుకుంటారు. భగవంతుడికి మీ శరీరమే ఒక దేవి అనుకోండి, పెట్టుకోండి, తప్పేం లేదు అందులో. అది నెమ్మదిగా ఎంతవరకు అవసరం మనకే అర్థమవుతుంది. కొన్నాళ్ళకి ఈరోజు ఒక 100 డ్రెస్సెస్ కొన్నాము, 100 డ్రెస్సెస్లు అవసరం లేదనిపించింది, కొంచెం తగ్గిస్తాం. మనసే వద్దంటుంది. అప్పుడు అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనసే తిరస్కరిస్తుంది. ఆ స్థాయి వరకు బలవంతాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అదే కరెక్ట్ అయిన స్లో అండ్ స్టడీ. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి అన్నది చాలా నెమ్మదిగా జరుగుతుంది, స్థిరంగా ఉంటుంది. ఒక్కసారి సడన్గా ఏదో వచ్చేసిన ఆవేశంలో అది నిలబడదు. అందువల్ల ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదైనా సరే. ఇప్పుడు నాన్ అటాచ్మెంట్ అన్నాము, అన్నింటినీ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రతి నిమిషం మీకే తెలుస్తుంది మీ యొక్క ప్రగతి అన్నది మనస్సులో. ఒకప్పుడు నన్ను ఎంతో ఇది కావాలి అది కావాలి ఎంతో మనకు అది ఈరోజు ఏమి అనిపించట్లేదు. ఏమి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చిన్నప్పుడు మనకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఆ బొమ్మలతో ఇప్పుడు ఆడుకోమంటే ఆడుకుంటారా మీరు? ఆడుకోలేరు కదా. న్యాచురల్గానే ప్రోగ్రెస్ అనేది వస్తుంది. మనసులో కొంతమంది చిన్న వయసులోనే వస్తుంది, కొంతమంది ముసలాళ్ళైనా రాదు, చెప్పలేము. అది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఇంకా అవసరానికి లిమిట్ లేదు అని కాదు. ఒక్కొక్కరి అవసరం స్థాయి ఒక్కొక్క రకంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మామూలుగా చూడండి, ఒక చిన్న ఇల్లు చిన్న గదిలో ఉండొచ్చు మనం, అది సరిపోతుంది మామూలుగా అయితే. కానీ ఆ చిన్న గదిలో అందరూ ఉండగలరా? ఇంకొంచెం పెద్ద గది కొంతమందికి అవసరం ఉంటుంది, అంటే కంఫర్టబుల్గా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి. అది ఒక్కొక్కరికి అవసరం ఒక్కో రకం కదా. అందుకని అవసరానికి లిమిట్ అన్నది అని కాదు, మనిషిని బట్టి అవసరం యొక్క స్థాయి మారుతూ ఉంటుంది, లిమిట్ మారుతూ ఉంటుంది. అందువల్ల కోరిక ఏంటంటే, కోరిక మిమ్మల్ని రెస్ట్లెస్ చేస్తుంది. అంటే రెస్ట్లెస్ అంటే ఏమంటారంటే, అది ఇంక మనిషిని ఎప్పుడైతే నువ్వు డిస్టర్బ్డ్గా మైండ్ ఉంటుందంటే బికాస్ ఆఫ్ యువర్ డిజైర్స్ ఓన్లీ. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మైండ్ ప్రశాంతంగా ఉండట్లేదు, ఇదేది నా ప్రశాంతతను నాశనం చేస్తుంది అన్నది మనం ఆలోచించుకుంటూ ఉండి ఒక్కొక్కటి మనం దాన్ని చేసుకోవడం మంచిదన్నమాట. గాంధీజీ ఏమనేవారంటే, ఒక చిన్న ఆయనకి ఇంత పెన్సిల్, ఆ పెన్సిల్తోనే మొత్తం పని అంతా చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి అదే సరిపోతుంది. అది మనకు ఒక 10 రకాల పెన్నులు ఉంటాయి. ఇప్పుడు ఒక దాంతో ఒకటి రాస్తాం, ఒక్కొక్క లైన్ ఒక దాంట్లో రాస్తూ ఉంటాం, అవునా కదా. సో అందుకని అవసరం కోరిక అనేది మనం ఇండివిజువల్గానే దాన్ని లిమిట్ చేసుకొని ముందుకెళ్ళాలి. మెయిన్గా చిత్త ప్రశాంతత మనం పొందుతున్నామా లేదా జీవితంలో, అది ఇంపార్టెంట్. మీరు చెప్తున్నారు. Do you follow Telugu or English? Telugu. ఓకే. ఇప్పుడు మీరు అడిగింది కూర్చో. మంచి డిజైర్స్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే నోబుల్ డిజైర్స్లో మీకు చాలా సెల్ఫిష్ డిజైర్స్ ఉన్నాయి, అన్సెల్ఫిష్ డిజైర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీ సెల్ఫిష్, మీ బాండేజ్ నుంచి మీరు బయటకు వస్తున్నారో, ఎవ్రీ డిజైర్ విల్ లిబరేట్ యూ, దట్ కైండ్ ఆఫ్ డిజైర్. సో టు హ్యావ్ లవ్ ఫర్ గాడ్, or to love your country, and doing some social work, all these are really good desires and they will liberate you, no doubt about it. So better to have more and more desires of that kind. So there is no doubt about it. Only selfish, only my family and nothing else, and I don't bother about anything else around me. This is not good at all for human beings and a social being. We should be we should respond to the problems in the society and the country.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే అయితే ముగిద్దాము ఈరోజు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.